ఇప్పుడే వచ్చినటువంటి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు వివిధ రాజకీయ పార్టీలందరికీ కూడా నాకు చాలా సంతోషం ఉంది. ఇంత జనాన్ని నడుగుతుంది ఇంత ఐక్యత ఎందుకు వచ్చిందో నాకు అర్థమైంది. ఈ ఐక్యత కొనసాగించాలి. నిన్న నేను పార్లమెంట్ లో రాహుల్ గాంధీ స్పీచ్ ఇన్నాక ఇక మన రాజ్యం వస్తుంది అనుకున్నా. ఎందుకంటే కురుక్షేత్రం చెప్పాడు. అదేవిధంగా ముఖ్యంగా 10వ యుగం గురించి చెప్పాడు. కురుక్షేత్రం మీద యుద్ధం చేయాలంటే బీసీల కులకన జరగాలన్నాడు. 90% ఉన్నటువంటి పొడుగు బలైన వర్గాలకు 10% డామినేట్ చేస్తున్నారు. ఎన్ని రోజుల్లో మరి ఈ డామినేషన్ నాకు అర్థం కాదు. ఓట్లు మాయి రాజ్యం మీదంటే నడవదే. రాహుల్ గాంధీ గారు ఎవరు ఏర్పాటు చేసిన వాళ్ళు కన్యాకుమారి నుంచి కశ్మీర్ నడిచిన తర్వాత రైతుల సమస్య, నిరుద్యోగ సమస్య, అట్టడుగు నుండే బడుగు బలైన వర్గాలు బీసీ ఎస్సీ మైనార్టీలు ఏ స్థితిగతిలో ఉంటుందని ఎక్స్రే అన్నాడు బాబు. ఎక్స్రే తీసే కట్టులోనే కనిపించినట్టు కింది స్థాయిలో ఏ విధంగా బతుకుతున్నారని ఆలోచన చేశాడు. అంతట్లోనే ఇచ్చిన ఇచ్చేదారి ఇంటి భాగీదారి అన్నాడు. సమాజంలో ఎవరు గెలిచినా ఏ పార్లమెంట్ లో కానీ అసెంబ్లీలో ఎవరు గెలిస్తే వాడే నాయకుడు ఎత్తాడు. మనది మెజార్టీ ఉన్నది, మెజార్టీ ప్రకారం వాళ్ళ ప్రమోషన్స్ అన్నాడు. ఇవాళ దేశంలో 90% ఇవాళ ఆఫీసర్లు ఎంతమంది ఉన్నారో బాబు అది కూడా చెప్పారు లెక్కల. ఇంతమంది కేంద్రంలో ఉంటే మా వాళ్ళు 2-3. అదేవిధంగా ఇవాళ 20 మంది ఏది బడ్జెట్ తయారు చేస్తే అట్లా 2 అవుతారు. బీసీ ఒక ఎస్టీ. ఇక ముస్లింలు అయితే ఉండనే ఉండరు అలా లెక్కల. ఈ దేశంలో ఉండలేదు వాళ్ళు. ఈ దేశంలో వాళ్ళు కూడా వాళ్ళ సంఖ్య ఉన్నది. వాళ్ళకు సరియైన 12 లక్షల కోట్ల ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళకి న్యాయం చేయాలా లేదా? అదేవిధంగా మాట్లాడిన తీరు చూసిన తర్వాత మొట్టమొదటిసారిగా తాజ్ కృష్ణాలో ఇంతమంది వస్తారని నేను అనలే. చిరంజీవి గారు ఫోన్ చేసిండ్రు. అదేవిధంగా తీర్మాన్ వదలన్న మాట్లాడిపిస్తే నేను అన్న ఏదో చాలా సంఘాలు పెడతారు అట్లనే ఉంటుంది అనుకున్నా. ఈరోజు చూస్తేనే అమ్మ ఇది ఎప్పుడు ఈరోజు జనాన్ని చూసిన తర్వాత నాకు కూడా ఉత్సాహం పెరిగింది. ఈ రోజు ఏంటంటే ఒకటి ముందు పోతుంటే ఒకటి కాలు చూస్తాడే. ఒకటి ముందు ముదిరాజుని ఎంకరేజ్ చేస్తే యాదవ్ని ఎంకరేజ్ చేస్తారు. యాదవ్ తప్పితే కుర్బాయిని చేస్తారు. మన ద్వారా యూనిటీ లేదు. నాకు ఒకసారి వచ్చింది అవకాశం. చిరంజీవికి తెలుసు, మన ఈశ్వరయ్యకి తెలుసు. అప్పుడు నా ఏడు మంది 41 రాజీవ్ గాంధీ గారు అన్నారు హనుమంతు బనావో ఎస్కేల్ భగత్ కనిపిస్తే అందరు కలిసి నువ్వు హనుమంతు ఏజ్ ఈజ్ వెరీ లెస్, ఈ గాట్ లాట్ ఆఫ్ ఫ్యూచర్ అంటే రాజీవ్ గాంధీ నమ్మిండు. అప్పుడు నాకు ఏజ్ 41. నేను కూడా శరద్ పవార్ దగ్గర దుకాణం నడుపుతూ కానీ ఏం చేయాలి. ఇక చెప్పుకుంటూ పోతే కడుపు కోసుకుంటే పేగులు బయటకు వస్తే చాలా విషయాన్ని దాచిపెట్టా. మనోళ్ళు కూడా పట్టింది నీకు దండం పెడతా. ఏం చేయాలి? ఆనాడు మనకు మంచి ఛాన్స్ ఉండే కానీ రాలేదు. పర్వాలేదు, నాకు ఇవాళ పార్లమెంట్ మెంబర్ ఇవ్వకపోయినా నాకేం పర్వాలేదు. కానీ ఇవాళ కులగండ జరగకపోతే నేను ఊరుకునేటువంటి కాదు. రాహుల్ जी आप कन्याकुमारी से कश्मीर तक गए, आप एक वादा करें इतना हिस्सेदारी की भागीदारी बोले वी कम टू दी पवर वी कंडक्ट कैश बाई सेंटर्स అన్నవాళ్ళేదా? అదే మాట నేను వినిపించిందా? కనుక ఇక్కడ కూడా నేను రేవంత్ రెడ్డిని నా హృదయపూర్వకంగా ఆయన చెప్పిన 4 ఏళ్లలో ఎవరు ముఖ్యమంత్రి కాలేరు పోయి నువ్వే అయినామన్నా. జార్పాటు కొట్టిందనే కానీ మాకు సరి అయిన న్యాయం చేయి. ఇవాళ కులగన పెట్టి చేయి. నేను చెప్పిన మావిడ ఉన్నాడు పొన్నం ప్రభాకర్, ఆయన ఆఫీసులో పోయి ప్రెస్ కాన్ఫరెన్స్ నేను లక్ష్మణ్ యాదవ్ పెడితే తెల్లారని పేపర్లనే వీడియోలో వస్తుంది, సోషల్ మీడియాలో వస్తుంది. అందుగురించి నా ఉద్దేశంలో ముఖ్యమంత్రి గారు అందరికీ చేస్తున్నాం, రైతులకు చేస్తున్నాం, మహిళలకు చేస్తున్నాం. మాది కూడా జనాభా ఉందిరా బాబు. ఎవడు గెలిచినా మా బీసీ ఎస్సీ ఓట్లతోనే గెలవాలి. మైనార్టీది మీ సంఖ్య తక్కువన్నది అయినా మేము వేస్తున్నాం. మాకు పెద్ద కనుక మాకు అవకాశం ఇవ్వమంటున్నాం. మేము అడుగుతలేము.
రాహుల్ गांधी ఏం చెప్పిండో అది ఇంప్లిమెంట్ చేయమంటున్నది వేరేదేమన్నా राहुल जी हम तो आपके साथ हैं और रेवंत रेड्डी भी आपके साथ रहना चाहिए। रेवंत रेड्डी भी जब तक कैलकुलेशन नहीं करे तो इलेक्शन పెట్టవనుకో దానికి ఏం చెప్తున్నారంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది నిధులు మనకు రావు మనం సరైన సమయం మీద చేయాలి అనుగుణ బై టైము we conduct the calculation after that only we will make a పంచాయతీ రాజ్ నగర్ బిల్లు అనను దానికి ఇది సాకోతురావా దీనివల్ల పార్టీకి నష్టమైతుంది మా వాళ్ళలో అందరికీ వచ్చింది తెలివి 30 ఏళ్ళ కింద ఒక ఆలోచన ఎవరు చెప్తాను ఎంతపోయింది ఇలా చదువుకున్న టీవీలు వచ్చినాయి సెల్ ఫోన్లు వచ్చినాయి ఆఖరికి సఫాయి కర్మచారి చేతిలో కూడా సెల్ ఫోన్ ఇట్లా ఊపుతున్నది ఒకరితో మాట్లాడుతుంది ఇంకో చేతిలో ఫోన్ ఏం చేస్తున్నా ఇంకో 3 గంటలు ఊగాలే అక్కడ టేబుల్ మీద పెట్టి అన్నం తినంటుంటా లేదా ఇది చైతన్యం అట్లనే ఇవాళ బీసీలలో కూడా చైతన్యం వచ్చింది ఆర్ కృష్ణ గాని అదేవిధంగా జాతుల శ్రీనివాస్ గాని అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలు రోజు బీసీలలో 3 ఐటమ్లు వస్తాయి పేపర్లు ఆడ మీటింగ్ పెట్టింది ఈడ మీటింగ్ అవుతుందా లేదా ఇది చైతన్యం ఇందిరాగాంధీ కూడా ఆనాడు ఎందుకు భూసంస్కరణ అమలు చేసింది పేదవారి ముంగిట్లో ఇల్లు రావాలన్నదా లేదా ఆఖరికి ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు కూడా మన దూరం తీసుకెళ్తున్న చిరంజీవి గారు కిసాన్ రాయల్లో 1981 లో ఇందిరాగాంధీ ఇచ్చింది 10 మంది రైతులకు అది కూడా మాదిగ వాళ్ళకు ఇవాళ మన దూరం చేతిలో పోయింది ఏమి కన్నీ అయింది నాకు అర్థం కాదు